క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రఫా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మూయబడిన ద్వారాలన్నీ తెరచుచున్నవాడా, ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడా. మూయబడిన ద్వారాలన్నీ తెరచుచున్నవాడా, ఓటమి అంచులో ఉన్న వారికి జయమునిచ్చువాడా. పనికిరాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా, పనికిరాని తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రఫా. మా క్షేమాధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. మా కుమార్తె కమల్ కుమారి విషయంలో జరిగించబోయేది ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమానికి పెండ్లి కుమార్ తరపున వారు ఇప్పుడు వచ్చారు. క్షేమంగా వారిని తీసుకొచ్చారు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ సన్నిధించి సమస్త ఘనత మహిమా ప్రభావం మీరే పొందమని, నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు మెండుగా నిండుగా ధారాళంగా అనుగ్రహింపజేసి మహిమ పొందమని యేసు నామమున నడిపించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆధారం నీవే యేసయ్యా, కృపా సంపద నీవే మాకయ్యా. చీకిపోయిన ముద్దును చిగురింపచేయువాడా, శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా. చీకిపోయిన ముద్దును చిగురింపచేయువాడా, శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా. అలసిపోయిన గుండెలను మంచువలే వాక్యముతో
నడుపుచున్నవాడా అలసిపోయిన గుండెలను మంచువలే వాక్యముతో ఆదరించువాడా యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రాఫా యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రాఫా మా క్షేమాధారం నీవే పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జనకూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా దేవర గ్రామ కాపురస్తులైనటువంటి వానపల్లి లక్ష్మణరావు గారు రామయ్యమ్మ గారి యొక్క కుమారుడు రెండవ కుమారుడు ద్వితీయ కుమారుడు రామచంద్రరావు మరి ఇక నిశ్చితార్థ వేడుక ప్రారంభించబడుతుంది కనుక దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన మొదలైంది కనుక నేరుగా సమయంలో పెండ్లు కుమార్తె తండ్రి గారు జోసెఫ్ గారు మా సంఘ గాయకులైన సంఘ ఆస్థాన గాయకులైన ఒక చక్కటి పాట పాడి వినిపిస్తారు. దేవుని మనం స్తుతిద్దాం.
చీకిపోయిన ముద్దును చిగురింపచేయువాడా, శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా, చీకిపోయిన ముద్దును చిగురింపచేయువాడా, కొవ్వూరు మండలం కుమారదేవర గ్రామ కాపురస్తులైనటువంటి వానపల్లి లక్ష్మణరావు గారు, రామయ్యమ్మ గారి యొక్క దంపతుల యొక్క ద్వితీయ కుమారుడైన వానపల్లి రామచంద్రరావు గారికి మరి ఇచ్చి నిశ్చితార్థం చేయడానికి మనమందరం ఇక్కడ కూడుకున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు. హరినాటి నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి దైవజనులైన వారందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రియతండ్ర అబ్రహాము కుమారుని ఇస్సాకు విషయంలో ప్రియతండ్రి ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు మరి తన బంధువుల వద్దకి పంపించాడు అబ్రహాం గారు. అయ్యా మరి నేను ఎటు వెళ్ళాలో తెలియదు అని చెప్పినప్పుడు దేవుడు నాకు ప్రమాణం చేశాడు, నా బంధువులలో నా స్వదేశులలో నేను కోరుకున్నటువంటి కుమార్తెను, నేను కోరుకున్నటువంటి అమ్మాయిని నా కుమారుడికి దేవుడు పెళ్లి కుమార్తెకు అనుగ్రహిస్తాడని నమ్మి ప్రయాణం చేయమన్నప్పుడు ప్రియరందరా మరి ఎలియాజరు నమ్మకంతో దేవుడి ఎదుట ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క ప్రయాణాన్ని సఫలపరిచి తన కొరకు సంవత్సరం నుంచి చూడండి 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 గారు అంటున్నారు. చాలా ప్రాంతాలకు వెళ్ళాం, చాలా మందిని అడిగాం, కానీ విలియమ్సన్ గారు అనేవారు ప్రార్థన ఊరికి కూడా అడ్వాన్స్గానే వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఈ యొక్క మరి వల్లభదాసు గారి నిశ్చితార్థ విషయంలో మరి మనందరూ కూడా ఇక్కడికి చేరటము ఇది చాలా సంతోషము. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం అండి, దేవునికి స్తోత్ర. మరి ఇది నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన దినం అండి. ఒక విషయం నేను చెప్తాను, మరి దైవజనులు మరి డాక్టర్ బిషప్ మరి విజయరాజయ్య గారు మన మధ్య ఉండటం అది నాకు చాలా సంతోషం. మీకు తెలియదు, నాకు ప్రియ తమ్ముడు, నాకు ఒక తమ్ముడు పేరు రామచంద్రరావు. మరి ఇక్కడ అందరూ ఉన్నారు, మా పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అత్తమ్మలు, మామయ్యలు, మా బావగారులు, ఇంకా మా బంధువర్గం అంతా కూడా ఉన్నారు. చాలా సంతోషం. మరి మా కుటుంబం 2004లో నేను రక్షణ పొందాను, 2005లో బాప్తిసం తీసుకున్నాం. తర్వాత మా కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం, మేమంతా కూడా ప్రభువులో నడుస్తున్నాం అని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఇది మా కుటుంబం యొక్క ఉపోద్ఘాతం. వీటన్నిటికీ మాకు పెద్దలు ఉన్నారు, పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు. మరి మేమందరం ఎలా ఉన్నామంటే మా పెద్దలు, పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు వారే కారణం. మా నాన్నగారు మమ్మల్ని చక్కని రీతిలో వారు పెంచారు. మరి వారు విలువలు లేకపోతే ఎదుటి వారిని ఎలా గౌరవించాలనే విషయాలన్నీ కూడా నేర్పించారు. అలాగే నేను రక్షించబడిన సంఘం క్రీస్తు ప్రేమ సహవాస సంఘం, మరి ఆ సంఘ నిర్వాహకులు జాన్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. వారు మమ్మల్ని రక్షణలోనికి నడిపించి ప్రభువులోనికి నడిపించారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు నేను JCFC అంటే జీసస్ క్రైస్ట్ ఫెయిత్ చర్చ్ అని ఒక సంఘాన్ని ఏర్పరిచి అన్యుల మధ్యన మరి నూతనంగా 1 సంవత్సర కాలం నుంచి పరిచయం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో మన్నా మినిస్ట్రీస్లో BTH పూర్తి చేసుకుని మరి అక్కడ పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించాడు. కాబట్టి మాకు వీరితో సంబంధం ఏర్పరచబడడానికి కారణం దైవజనులు పాలరాజయ్య గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే సహోదరులు, సోదర సమానులు, 2 పెద్దల యొక్క ఆశీర్వాదం, 3 దైవజనులు విజయరాజు గారిని చూసినప్పుడు చాలా సంతోషంగా బట్టి బిషప్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. చాలా సమయం అయింది, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన గాక. ఒక మంచి పాట పాడి వినిపిస్తారు. మా సమయం అవుతుంది.
ఆగండి ఆగండి, మీరు వెళ్ళి వాళ్ళ తాలూకు రావాలండి. వచ్చారు అమ్మాయి తాలూకు వచ్చారు. ఎవరు వచ్చారు? రెండు వచ్చారు. మీరు వచ్చండి. ఎవరున్నారు? రండి. అయ్యి అప్పారావు గారు, మీరు కొవ్వూరు నుంచి ఎవరన్నారు? కుమార అమ్మాయికి నిశ్చితార్థం చేసుకోవడానికి ఆ సామగ్రి వెలిగించన్నారు. ఒకటి అది ఎలా వచ్చింది? మెయిన్ అది కాదండి. వస్తారు వాళ్ళు వస్తారు పట్టుకోండి. అలా ఒక్క నిమిషం రండి. ఇలా పట్టుకోండి. మీరు చేతి అయ్యా ఇంకొకరు కూడా పట్టుకోండి. వాళ్ళిద్దరిని కనపడినాండి. చూడండి బాబులా చూడండి. అమ్మా అలా కూర్చోండి. అంజూరముకు పండ్లనిచ్చువాడా, అలసిపోయిన గుండెలను మంచువలే వాక్యముతో తడుపుచున్నవాడా, అలసిపోయిన గుండెలను మంచువలే వాక్యముతో ఆదరించువాడా. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా, మా క్షేమాధారం. ఈ భోజన పదార్థాన్ని దీవించండి. సిద్ధపరిచిన హస్తాలు దీవించండి. పరిశుద్ధపరచండి. ఆశీర్వదించండి. సమృద్ధి అందరికీ దయచేయండి. తిరిచుద్దాం, ధరింపజేద్దాం. సమయంలో దైవజనురాలు రెవరెండ్ మిసెస్ డాక్టర్ గ్రేస్ చోడి అమ్మగారు ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని ప్రార్థనకి. మహాపరిశుద్ధుడా, అనేక స్తోత్రము స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభా రామచంద్రరావు గారు అలాగనే కమల నిశ్చితార్థం కొరకు ఒకరు అంగీకరించి ఇష్టపడి ప్రభా ఈ ఆభరణములను ధరించుకుంట ద్వారా వారి ఇష్టాన్ని తెలియజేస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించండి. మీ దాసుల అభిషిక్తులు నాయన రెవరెండ్ డాక్టర్ రోజారాజాయి గారు ఈ కార్యక్రమాన్ని